హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ ఎప్పుడైనా సరే హ్యాంగ్ అవుతున్నట్టుగా మీరు చూసే ఉంటారు. ఒక్కొక్కసారి మన మొబైల్లో డాటా ఆన్ చేసినట్టయితే మన మొబైల్ హ్యాంగ్ అవుతుంది, లేకపోతే ఏదైనా గేమ్ ఆడుతున్నట్టయితే హ్యాంగ్ అవుతుంది, లేదా మనం ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా రకరకాలుగా మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీ మొబైల్ అనేది ఇన్ ఫ్యూచర్లో అయితే హ్యాంగ్ అయితే కాదన్నమాట. ఈ 5 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత వెంటనే మీకు అయితే రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ మొబైల్ అనేది కొంచెం స్మూత్ గా నడవడం స్టార్ట్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అని డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ద్వారానే ఆ మొబైల్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. టైం టు టైం ఈ సాఫ్ట్వేర్ కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. వీటిని మీరు అప్డేట్ చేయకపోతే కూడా మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ ఏదైనా అప్డేట్ వచ్చిందా చూసుకుందాం. దానికోసం ఈ విధంగా సింపుల్ గా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా సెట్టింగ్స్ లో కనిపించకపోతే ఇక్కడ సెట్టింగ్స్ లో సెర్చ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేసి మీరు సాఫ్ట్వేర్ అని చెప్పేసి సెర్చ్ చేసినా సరే మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ నా మొబైల్ అయితే ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయకపోతే కూడా నా మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియో తర్వాత నేను కంపల్సరీగా దీన్ని అప్డేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మేకే నాకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. నేను దీన్ని చెక్ చేసుకోలేదు. సో అందుకే నా మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంది. సో దీన్ని మనం వైఫైలో కనెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. మీ మొబైల్ డేటాతో కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అప్డేట్ అనేది మనకు చాలా ఎక్కువ ఎంబీతో అయితే వస్తుంది అనమాట. సో దీన్ని అక్కడ నుంచి మీరు చూసుకున్న తర్వాత అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి నార్మల్ గా మన మొబైల్ యొక్క అబౌట్ ఫోన్ లో అయితే ఉంటుంది అనమాట. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి డెవలపర్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ప్రస్తుతాన్ని ఇక్కడ అబౌట్ ఫోన్ లోకి వచ్చేసాను. తర్వాత ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నాకు బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. దీనిపైన నేను ఈ విధంగా 7 టైమ్స్ ట్యాప్ చేశాను అనుకోండి, నా మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. నా మొబైల్లో ఏదైనా సెట్టింగ్స్ ఉన్నట్టయితే వాటిని నేనే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ డైరెక్ట్ గా మన మొబైల్ మనకే ఇస్తూ ఉంటుంది. కాకపోతే డెవలపర్ ఆప్షన్స్ ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు కాబట్టి దీని అయితే యూజ్ చేసుకోలేరు. సో ఈ మొబైల్లో వచ్చేసి బిల్డ్ నెంబర్ ఉంది. కొన్ని మొబైల్స్ లో MIUI వర్షన్ అని చెప్పేసి ఉంటుంది. కొన్ని మొబైల్స్ లో వేరే నేమ్స్ తోడు అయితే ఉంటుంది అనమాట. కాకపోతే ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ లోనే ఉంటుంది. సో మీరు కూడా మీ అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ ని మీరు యాక్టివేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ అని రావచ్చు, లేకపోతే అసెసిబిలిటీలో రావచ్చు, లేకపోతే కొన్ని మొబైల్లో అడిషనల్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, అందులో అయినా సరే అదే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీకు ఈ విధంగా డైరెక్ట్ గా కనిపించినట్టయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. డైరెక్ట్ గా కనిపించకపోతే సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు సర్చ్ చేసినా సరే దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా డెవలపర్ ఆప్షన్స్ ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటని చెప్తాను. సో ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తూ మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి. సో ప్రజెంట్ మీరు ఇక్కడ చూసినట్టయితే నాకు స్టాండర్డ్ లిమిట్ అయితే ఉందన్నమాట. స్టాండర్డ్ లిమిట్ ఉన్నట్టయితే ఇది ఏం జరుగుతుందంటే అసలు ఈ సెట్టింగ్ దేనికోసం అంటే ఇప్పుడు మనం మొబైల్ ఇప్పుడు డెవలప్ ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ యాక్టివేట్ చేసి పెట్టాం, అంటే ఆన్ చేసి పెట్టామన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో ఇంకా మనకు తెలియకుండా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా సరే రన్ అవ్వచ్చు. సో వాటిని మనం కంట్రోల్ చేయడానికి ఈ సెట్టింగ్ యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు స్టాండర్డ్ లిమిట్ అని చెప్పి సెట్ చేస్తుంది. స్టాండర్డ్ లిమిట్ అంటే ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని అప్లికేషన్స్ అయినా సరే రన్ అవ్వచ్చు అన్నట్టుగా మనం ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇది ఉందన్నమాట. సో అందుకే దీన్ని ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అని కాకుండా ఎట్మోస్ట్ 1 అని కానీ లేకపోతే ఎట్మోస్ట్ 2 అని కానీ పెట్టండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఒక అప్లికేషన్ మాత్రమే రన్ అవుతుంది. దీనివల్ల మన మొబైల్ యొక్క సాఫ్ట్వేర్ పైన కొంచెం తక్కువ బర్డెన్ పడుతుంది కాబట్టి మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా రన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు కంపల్సరీగా చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే సింపుల్ ఇక్కడ నుంచి విధంగా బ్యాక్ వచ్చేయండి. మీ మొబైల్లో ప్రతి ఒక్క అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా, అంటే చాలా అప్లికేషన్స్ అయితే మన మొబైల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ అప్లికేషన్స్ వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్క అప్లికేషన్ కి స్టోరేజ్ క్యాషెస్ అనేవి రిమూవ్ చేయాలి. బట్ ఏ విధంగా రిమూవ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ అయితే ఉంది. వాట్సాప్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో వాట్సాప్ అనే కాకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ స్టోరేజ్ క్యాచెస్ ని మీరు రిమూవ్ చేయాలి. సో ఇక్కడ వాట్సాప్ పైన ఈ విధంగా లాంగ్ ప్రెస్ ఇచ్చాను. ఇక్కడ ఐఎన్ ఉంది కదా, ఐ పైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇటువంటి సెట్టింగ్స్ అయితే వస్తాయి అనమాట. ఇవి మీకు వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ దొరకకపోతే మనకు డైరెక్ట్ గా సెట్టింగ్స్ లో కూడా యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. అందులోకి వెళ్ళి కూడా మీరు రిమూవ్ అయితే చేయొచ్చు. నా మొబైల్ ఇక్కడ డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోనే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐ బటన్ పైన ప్రెస్ చేయగానే అప్లికేషన్ కి సంబంధించిన ఇన్ఫో అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇందులో మనకు స్టోరేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ స్టోరేజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ డేటా ఉంది, క్లియర్ క్యాచ్ ఉంది. సో ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లియర్ డేటా పైన ప్రెస్ చేసే డేటా ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ అయితే చేయకూడదు. క్లియర్ క్యాచెస్ ని మీరు క్లియర్ చేయాలన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే క్యాచెస్ కూడా మనకి ఇక్కడ 11 MB ఉంది. ఈ విధంగా మన మొబైల్లో ఒకవేళ
ఒకవేళ 100 అప్లికేషన్స్ కానీ లేకపోతే ఒక 20 అప్లికేషన్స్ ఉన్నాయనుకున్నా కానీ ఒక్కొక్క అప్లికేషన్లో ఈ విధంగా క్యాచెస్ ఈ విధంగా క్రియేట్ అయిపోతూ వెళ్ళినట్టయితే వీటి వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ సింపుల్ క్లియర్ క్యాచ్ పైన ఈ విధంగా ప్రెస్ చేశాను. ఇది ఇప్పుడు 11 MB నా మొబైల్ అయితే ఫ్రీ అయిపోయింది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది నా మొబైల్ యొక్క ర్యామ్ పైన పడుతుంది. సో ఇప్పుడు నా ర్యామ్ అనేది ఫ్రీ అవుతుంది కాబట్టి నా మొబైల్ అనేది ఇంకా ఫాస్ట్గా రన్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. ఈ విధంగా మీరు టైం చూసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్కి ఈ విధంగా స్టోరేజ్ క్యాచెస్ని రిమూవ్ చేయండి. ఈ విధంగా మీరు ఎంత లేదన్నా 1 వీక్ ఒకసారి అయినా సరే ప్రతి అప్లికేషన్కి ఈ విధంగా క్యాచెస్ క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్ కనుక మనం చూసినట్టయితే ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అయితే ఉంటుందన్నమాట. సో ప్లే స్టోర్ మనం ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన మొబైల్లో ఏ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే మన మొబైల్ కూడా హ్యాంగ్ అయ్యేది ప్లే స్టోర్ వల్లనే హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఏ విధంగా హ్యాంగ్ అవ్వకుండా మనం సెటప్ చేసుకోవాలి అనుకుంటే ప్లే స్టోర్ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లో కనుక మీరు ఈ విధంగా వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా మీరు దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో అప్డేట్స్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఈ సెట్టింగ్ గురించి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను. ఇప్పుడు మొబైల్ హ్యాంగింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం లాస్ట్లో 5th సెట్టింగ్ అయితే ఏది చేసుకోబోతున్నామో ఆ సెట్టింగ్ వల్ల అయితే మన మొబైల్ చాలా వరకు హ్యాంగ్ ఫ్రీ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు మనం చేసుకుని 4 సెట్టింగ్స్ ఒక ఎత్తు, ఇప్పుడు చివరిలో మనం చేసుకోబోయే 5th సెట్టింగ్ ఒక ఎత్తు అనమాట. సో అందుకే 4 సెట్టింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, తర్వాత 5th సెట్టింగ్ గురించి నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అప్లికేషన్స్ మన మొబైల్లో ఉన్నట్టయితే ఆ 20 అప్లికేషన్స్లో ఏదైనా ఒక అప్లికేషన్ డైలీ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది. ఏ అప్లికేషన్ కైనా సరే అప్డేట్ రావచ్చు. అప్పుడు మన మొబైల్ మనకు చెప్పకుండానే ఇక్కడ ఆటో అప్డేట్ కనుక చేసినట్టయితే దీనివల్ల మనకు బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మన మొబైల్ హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మన మొబైల్ యొక్క బ్యాటరీ డిక్రీజ్ అవుతుంది. అలాగే మన మొబైల్ యొక్క డేటా కూడా తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇక్కడ నుంచి మీరు డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ మొబైల్లో ఏదైనా అప్లికేషన్ యొక్క అప్డేట్ కనుక వచ్చినట్టయితే మీ మొబైల్ మీకు చెప్పకుండా దాన్ని అప్డేట్ చేయదు. మీరు ఆ అప్లికేషన్ మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఏ అప్లికేషన్ ఎప్పుడు అప్డేట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే చేసుకోండి. ఇక్కడ నుంచి దీన్ని డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఇక్కడ ఆటో ప్లే వీడియోస్ అని ఉంటుంది. కొన్ని అప్లికేషన్ యొక్క ట్రైలర్స్ అనేవి కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటాయి అనమాట. మీరు ఒకవేళ ప్లే స్టోర్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి అంటే డౌన్లోడ్ చేయకుండా సరే జస్ట్ విజిట్ చేసి దాన్ని రీసెంట్ ట్యాబ్లో వదిలేసి బ్యాక్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో దీని వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ డోంట్ ఆటో ప్లే వీడియోస్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఓకే పైన ప్రెస్ చేయండి. మీరు కావాలనుకుని ఆ వీడియోలోకి వెళ్ళి ఆ వీడియో ప్రెస్ చేసినట్టయితేనే ఆ వీడియో ప్లే అయ్యేలా ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే దానంతరం అయితే ఆటోమేటిక్గా ప్లే అవుతూ ఉంటుంది, మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వచ్చేసి మీరు 4 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంపార్టెంట్ సెట్టింగ్ 5th సెట్టింగ్ అనమాట. ఈ 5th సెట్టింగ్ ద్వారా మన మొబైల్ మొత్తం రిపేర్ అయితే కావడం జరుగుతుంది. కాకపోతే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ రిపేర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచే ఆ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ స్టార్ట్ ఆన్ నౌ అని చెప్పేసి ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్ గా సిస్టమ్ రిపేర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు మన సిస్టమ్ మొత్తం ఓవరాల్ గా ఇక్కడ రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ గా క్లీనప్ నా ఉంది కదా, నేను దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత అది క్లీన్ అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మనకు రిపేరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవ్రీథింగ్ మన మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క ఫోల్డర్, ప్రతి ఒక్క అప్లికేషన్, ప్రతి ఒక్క యాక్టివిటీ మొత్తం ఇక్కడ రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు చెకింగ్ సిస్టమ్, చెకింగ్ బూటింగ్, చెకింగ్ సిస్టమ్ ఫైల్స్ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ రిపేర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ వచ్చేసి మీ మొబైల్ యొక్క డేటాను బట్టి జరగచ్చు. అంటే అది 1 minute లో జరగచ్చు, 10 minutes లో వాళ్ళు జరగచ్చు. అది ఎంత సేపు అయినా పట్టచ్చు. మీ మొబైల్లో ఎంత డేటా ఉంది, మీ మొబైల్ని ఎన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నారో అంత డేటా అయితే మన మొబైల్లో ఉంటుంది. సో అందుకే ఇది మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఫైనల్గా రిపేర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మీకు హోమ్ పేజ్లోకి అయితే తీసుకొస్తుంది అనమాట ఈ విధంగా. సో అంటే ఇప్పుడు మన మొబైల్ వచ్చేసి ఫుల్గా రిపేర్ అయిపోయినట్టుగా. సో ఈ విధంగా మీరు ఎంత లేదన్నా 1 week ఒకసారి అయినా సరే మీ సిస్టమ్ని ఈ విధంగా రిపేర్ చేసుకుంటూ ఉండాలి. మీ మొబైల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఆటోమేటిక్గా స్కాన్ చేసి దాంతో అదే రిపేర్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మీ మొబైల్ మీరు చేసుకోవాల్సింది ఏం లేదు. నేను ఫస్ట్ చెప్పినట్టుగా 4 సెట్టింగ్ చేసుకోండి. అలాగే చివరి సెట్టింగ్ లాగా దీన్ని మీ సిస్టమ్ రిపేర్ అయితే చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా చేసినట్టయితే చాలా వరకు మీ మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అయిపోతుంది. చాలా స్మూత్గా అయితే మీ మొబైల్ నడవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందు తెలుసా? ఇప్పుడు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.